ఈరోజు మనం 2 ముఖ్యమైన టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవేంటంటే జీవ పరిణామం మరియు వర్గీకరణ. జీవ పరిణామం అంటే ఎవల్యూషన్. వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్. అసలు పాత జాతుల నుండి కొత్త జాతులు ఎలా పుట్టుకొస్తాయి అని చెప్పేదే జీవ పరిణామం. అలాగే ఏవైనా 2 జాతుల మధ్య ఎంత దగ్గరి సంబంధం ఉందో తెలుసుకోవడమే వర్గీకరణ. ఈ రెండింటికి మధ్య ఒక సూపర్ కనెక్షన్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం ఒక మంచి ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వర్గీకరణ అంటే ఏంటో చూద్దాం. మన చుట్టూ ఉన్న జంతువులను లేదా జీవులను వాటికి ఉన్న ఉమ్మడి లక్షణాల ఆధారంగా మనం గ్రూపులుగా విడదీస్తాం. దాన్నే వర్గీకరించడం అంటాం. ఏవైనా 2 జీవుల మధ్య చాలా ఎక్కువ పోలికలు అంటే ఉమ్మడి లక్షణాలుంటే అవి ఒకదానికొకటి చాలా దగ్గరి సంబంధం ఉన్నవి అని అర్థం. ఒకవేళ వాటి మధ్య పెద్దగా పోలికలు లేవనుకోండి, అప్పుడు వాటికి అంత దగ్గరి సంబంధం లేదని మనం తెలుసుకోవాలి. ఇక్కడే మీకొక డౌట్ రావచ్చు. అసలు ఈ లక్షణాలంటే ఏంటి? దీని మీనింగ్ మనం కరెక్ట్‌గా తెలుసుకోవాలి. లక్షణం అంటే ఒక జీవి బయటికెలా కనిపిస్తుంది, అంటే దాని బాహ్య స్వరూపం అంటే అపియరెన్స్ మరియు అది ఎలా ప్రవర్తిస్తుంది అంటే బిహేవియర్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక జంతువు లేదా మొక్క ఆకారం ఎలా ఉంది, అది తన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎలా బతుకుతోంది అనేవన్నీ ఈ లక్షణాల కిందకే వస్తాయి. ఇది మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదట బాహ్య స్వరూపానికి సంబంధించి లక్షణాలను తీసుకుందాం. ఒక జీవికి ఎన్ని కాళ్ళు చేతులు అంటే అంగాలు లిమ్స్ ఉన్నాయి అనేది ఒక లక్షణం. అలాగే దాని చర్మం ఏ రంగులో ఉంది, అదే మొక్కలైతే వాటి పూలు ఏ రంగులో పూస్తున్నాయి, అవి పొడవుగా ఉన్నాయా పొట్టిగా ఉన్నాయా అనేవన్నీ కూడా బాహ్య స్వరూప లక్షణాలే. ఇవన్నీ కేవలం మనం కళ్ళతో చూసి చెప్పే భౌతిక విషయాలు. మరి ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం గమనిద్దాం. ప్రవర్తన అంటే జీవులు వాటి చుట్టూ ఉన్న పరిసరాలతో ఎలా కలిసిపోయి బతుకుతున్నాయని. ఉదాహరణకు ఏవైనా 2 వేర్వేరు జాతుల మధ్య ఎక్కువ ఉమ్మడి లక్షణాలుంటే వాటి మధ్య చాలా దగ్గరి బంధుత్వం ఉందని మనం చెప్పవచ్చు. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి కుక్కలను మరియు తోడేళ్లను తీసుకుందాం. ఇవి 2 చాలా క్లోజ్ రిలేటివ్స్. ఎందుకంటే ఇవి బయటికి కనిపించే ఆకారం, వాటి శరీర నిర్మాణం, అవి నడిచే తీరు దాదాపు ఒకేలా ఉంటాయి. అంతేకాదు అవి తినే తిండి, వాటి ఒంటి మీద ఉండే వెంట్రుకలు, ఇంకా వాటి ప్రవర్తన చూస్తే ఆ రెండూ కూడా గుంపులుగా కలిసి బతికే సామాజిక జంతువులని అర్థం చేసుకోవచ్చు. ఇలా కుక్కలకు మరియు తోడేళ్లకు మధ్య లెక్క పెట్టలేనన్ని ఉమ్మడి లక్షణాలున్నాయి. అందుకే ఇవి చాలా దగ్గరి బంధువులని మనం అంటాం. సరే, ఇప్పుడు కుక్కను తీసుకుందాం. దాన్ని ఒక చింపాంజీతో పోల్చి చూస్తే ఏమవుతుందో చెప్పండి? వాటి మధ్య అంత దగ్గరి సంబంధం మనకు కనిపించదు. అలాగని వాటి మధ్య అసలు సంబంధమే లేదని కాదు. ఆ 2 ప్రాణమున్న జీవులే. ఈ రెండింటికి 4 అంగాలున్నాయి. 2 కళ్ళు, 2 చెవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉమ్మడి లక్షణాలే. కానీ వాటి మధ్య చాలా తేడాలున్నాయి. ఉదాహరణకు చింపాంజీలు ఎక్కువగా 2 కాళ్ళ మీదే నడుస్తాయి. ముందున్న 2 చేతులను వస్తువులు పట్టుకోవడానికి వాడతాయి. కానీ కుక్కలు అలా కాదు కదా! అవి 4 కాళ్ళ మీద మాత్రమే నడుస్తాయి. దీనితో పాటు కుక్కల ప్రవర్తన మరియు చింపాంజీల ప్రవర్తన పూర్తిగా వేరువేరుగా ఉంటాయి. అవి చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తాయి. అంటే వాటి మధ్య ఉమ్మడి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తోడేలుతో పోలిస్తే కుక్కకు చింపాంజీతో అంత దగ్గరి సంబంధం లేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి మన మనుషుల సంగతేంటి? కుక్కతో పోలిస్తే మనుషులకు చింపాంజీతోనే ఎక్కువ దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ విషయం మీకు ముందే తెలిసి ఉంటుంది. ఇలాగా జీవుల మధ్య ఎన్ని ఉమ్మడి లక్షణాలున్నాయో లెక్కబెట్టి, వాటి మధ్య ఎంత దగ్గరి బంధుత్వం ఉందో మనం వర్గీకరిస్తాం. కుక్కలు, తోడేళ్ళు బాగా దగ్గరి బంధువులు. మనుషులు, చింపాంజీలు కూడా దగ్గరి బంధువులే. కానీ కుక్కలు, మనుషులు చాలా దూరపు బంధువులు. ఇదంతా వర్గీకరణ గురించి.
అయితే దీన్ని బట్టి జీవ పరిణామం గురించి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు? వర్గీకరణకు మరియు జీవ పరిణామానికి మధ్య ఉన్న అసలు లింక్ ఏంటి? 2 జీవుల మధ్య ఎక్కువ ఉమ్మడి లక్షణాలున్నాయంటే అవి ఈ మధ్య కాలంలోనే ఒకే ఉమ్మడి పూర్వీకుడి నుండి పరిణామం చెందాయని అర్థం. అంటే ఇక్కడ జాతుల ఉత్పత్తి అనేది చాలా రీసెంట్‌గా జరిగిందన్నమాట. జాతుల ఉత్పత్తి అంటే ఒకే జాతి మెల్లమెల్లగా మార్పులు చెంది 2 లేదా అంతకంటే ఎక్కువ కొత్త జాతులుగా విడిపోవడం. దీని అర్థం ఏంటంటే 2 జీవులకు చాలా దగ్గరి సంబంధం ఉందంటే వాటి ఉమ్మడి పూర్వీకుడు మనకు ఇటీవలి కాలంలోనే కనిపిస్తాడు. అలా కాకుండా 2 జీవుల మధ్య దగ్గరి సంబంధం లేకపోతే ఉదాహరణకు చింపాంజీలు మరియు మనుషుల మధ్య ఉన్న సంబంధం కుక్కలు, తోడేళ్లకు మధ్య ఉన్న సంబంధం అంత దగ్గరిదైతే కాదు. అలాంటప్పుడు మన ఉమ్మడి పూర్వీకుడిని వెతకాలంటే మనం కాలంలో మరికొంత వెనక్కు వెళ్ళాలి. వాళ్ళు లక్షల సంవత్సరాల క్రితం బతికి ఉండొచ్చు. మనం కాలంలో వెనక్కి వెళ్తున్న కొద్దీ మధ్యలో చాలాసార్లు జాతుల ఉత్పత్తి జరిగి ఉండొచ్చు అనే లాజిక్‌ని మనం మర్చిపోకూడదు. ఉమ్మడి పూర్వీకుల నుండి డైరెక్ట్‌గా ఒకేసారి చింపాంజీలు మరియు మనుషులు పుట్టేయలేదు. ముందు అవి 2 జాతులుగా విడిపోయి, ఆ తర్వాత అవి మరిన్ని కొత్త జాతులుగా మారుతూ వచ్చాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, 2 జీవుల మధ్య దగ్గరి సంబంధం ఉందంటే, వాటి ఉమ్మడి పూర్వీకుడు కాలంలో చాలా వెనుకల ఎక్కడో ఉంటాడు. మనకు కుక్కలకు మధ్య చాలా తక్కువ పోలికలున్నాయి కాబట్టి, మన బంధుత్వం చాలా దూరమైనది. కాబట్టి మనం కాలంలో ఇంకా వెనక్కి అంటే వందల కోట్ల సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాలి. ఆ కాలంలో బ్రతికి ఉన్న మన ఉమ్మడి పూర్వీకులు ఒకటి కుక్కుల్లాగానో, మనుషుల్లాగానో లేదా చింపాంజీల్లాగానో అస్సలు కనిపించరు. బహుశా భూమి మీద పుట్టిన మొట్టమొదటి క్షీరదాలు అవే కావచ్చు. కానీ వాటిని మనం పసిగట్టాలంటే కాలక్రమంలో చాలా వెనక్కి ట్రావెల్ చేయాలి. మీకు పూర్తిగా అర్థం కావడానికి మరో లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చెట్లు మరియు మొక్కలను మనం ఎక్కడ ఉంచుతాము? మనకు మొక్కలకు కూడా ఖచ్చితంగా ఏదొక సంబంధం ఉండే ఉంటుంది కదా! కానీ ఆ సంబంధం చాలా చాలా తక్కువ. అందుకే వర్గీకరణలో వాటిని మనం చాలా దూరంగా పెడతాము. ఎందుకంటే మనకు మొక్కలకు మధ్య ఉన్న ఉమ్మడి లక్షణాలు చాలా తక్కువ. మొక్కలు మరియు మనం ప్రాణంతో ఉన్నాం. 2 కణాలతోనే ఏర్పడ్డాయి. అలాగే మన రెండింటికి ఆక్సిజన్ కావాలి. అంతకు మించి పెద్దగా పోలికలేమున్నాయి? ఏమీ లేవు. మరి జంతువులకు, మొక్కలకు సంబంధించిన ఉమ్మడి పూర్వీకుడు ఎప్పుడు బతికి ఉండవచ్చు? ఖచ్చితంగా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం బతికి ఉండొచ్చు. ఆ కాలంలో ఉన్న జంతువులు మరియు మొక్కల ఉమ్మడి పూర్వీకులు చూడ్డానికి అసలు ఎలా ఉండేవారో అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అవన్నీ చాలా సింపుల్‌గా ఉండే ఏకకణ జీవులు. అంటే ముందు చెప్పుకున్నాం కదా! సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అని అవి. సరిగ్గా ఇక్కడే వర్గీకరణకు మరియు జీవ పరిణామానికి మధ్య ఉన్న అసలైన సంబంధం అర్థమవుతుంది. జంతువులు లేదా జీవుల మధ్య ఎంత దగ్గరి సంబంధం ఉంటే వాటి ఉమ్మడి పూర్వీకుడు కాలంలో మనకంత దగ్గరగా అంటే ఇటీవల కాలంలో దొరుకుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. వర్గీకరణ పరంగా చూస్తే ఎక్కువ దగ్గరి సంబంధం అనగా వాటి మధ్య ఎక్కువ ఉమ్మడి లక్షణాలున్నాయని అర్థం. దీన్ని బట్టి జీవ పరిణామం పరంగా చూస్తే ఆ జీవుల యొక్క ఉమ్మడి పూర్వీకుడు ఇటీవల కాలానికి చెందిన వాడై ఉంటాడు. ఇదే వర్గీకరణకు మరియు జీవ పరిణామానికి మధ్య ఉన్న లింక్. ఈ కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ముగించే ముందు మీకో డౌట్ రావాలి. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఒకదానికొకటి సంబంధం ఉందా అని. వాటన్నింటికి కలిపి ఒకే ఒక్క ఉమ్మడి పూర్వీకుడు ఉన్నాడా అని. దీనికి ఆన్సర్ అయితే అవుననే చెప్పాలి. ఈరోజు భూమి మీద ఉన్న జంతువులు, మొక్కలు, పురుగులు, బ్యాక్టీరియా ఇలా ఏ జీవిని తీసుకున్నా కాలంలో బాగా వెనక్కి వెళ్తే అవన్నీ ఒకే ఒక్క ఉమ్మడి పూర్వీకుని పంచుకుంటాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. ఆ మొట్టమొదటి జీవినే మనం లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ లూకా LUCA అంటే చిట్ట చివరి ఉమ్మడి పూర్వీకుడని పిలుస్తాం.
దీన్ని బట్టి సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ ఒకదానికొకటి బంధువులే అన్నమాట. ఇది మిమ్మల్ని ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రశ్న వైపు తీసుకెళ్తుంది. అసలు ఈ చిట్టచివరి ఉమ్మడి పూర్వీకుడు ఎక్కడి నుండి వచ్చాడని. మనకు తెలిసినంత వరకు భూమి మీద పుట్టిన ఫస్ట్ ప్రాణులవే. చాలా సింపుల్ జీవులు. మరి అవెలా పుట్టాయి? ప్రాణం లేని పదార్థాల నుండి ప్రాణం ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్‌లు ఇంకా మన దగ్గరైతే లేవు. దీని గురించి చెప్పే నిర్జీవ జననం అంటే ఎబియోజెనెసిస్ లాంటి థియరీల గురించి మీరు ఇంకా మున్ముందు వీడియోలో చదువుకుంటారు. కానీ ఆ విషయాలు డైరెక్ట్‌గా జీవ పరిణామం కిందకి రావు. ఫైనల్‌గా ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఏ 2 జీవుల మధ్య ఎంత దగ్గరి సంబంధం కలిగి ఉందో ఈ వర్గీకరణ చెబుతుంది. ఉమ్మడి లక్షణాలు పెరిగే కొద్దీ వాటి ఉమ్మడి పూర్వీకుడు మన కాలానికి అంత దగ్గరగా ఉంటాడని జీవ పరిణామం వివరిస్తుంది.